అందరికీ ఎలా ఉన్నారు? ఇది చూసారా బాటిల్ నెయ్యి, హోమ్ మేడ్ నెయ్యి అనమాట. ఇది నేను మీకు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్లీ మీరు ఒక గిన్నెలో పాలు, వేడివేడి పాలు ఉంటాయి కదా, దాని మీద మీగడ ఇదిగో చూసారా చూపించిన విధంగా తీసుకోవాలి. అది మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఇలాగా నేను చాలా రోజుల నుంచి మీగడ ఇలా స్టోర్ చేశాను. అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోండి. దాని తర్వాత దాన్ని ఒక మిక్సర్ జార్లో వేసుకోండి. వేసేసుకున్నాక ఇప్పుడు అందులో మనం చూసారా అది ఎంత కన్సిస్టెన్సీ ఎంత బాగుందో గట్టిగా. ఎందుకంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల మీగడ అనేది ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో తయారవుతుంది అనమాట. సేమ్ ఇలానే ఉండాలి కన్సిస్టెన్సీ అనేది అప్పుడే మనకి చక్కగా వస్తుంది నెయ్యి అనేది. ఇప్పుడు నేను ఇందులో మిక్సీ కొట్టుకోవడానికి ఒక 1 గ్లాస్ ఆఫ్ కోల్డ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. చూపించిన విధంగా ఇట్లా ఒక గ్లాస్ ఆఫ్ కోల్డ్ వాటర్ యాడ్ చేసేసుకోవడం వల్ల అది మంచిగా మిక్స్ అయ్యి మనకి వెన్న అనేది పైకి తేలుతుందండి. ఇప్పుడు చూసారా ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఇంకొక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాం. అబ్బా ఎంత మంచిగా పైకి తేలింది చూసారా వెన్న. అబ్బా నాకు ఇట్లా చూస్తుంటేనే తినబుద్దేస్తుంది. భలే ఉంటుందండి వెన్న. ఒకసారి ట్రై చేయండి. ఇది పైకి తేలుతున్నప్పుడల్లా నేను అప్పుడప్పుడు ఎప్పుడు గీ ప్రిపేర్ చేసినా ఒక 1 స్పూన్ అలా తింటూ ఉంటాను. మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని సపరేట్ చేసి ఒక గిన్నెలో పెట్టుకుందామండి. నేను చూపించిన విధంగా దాన్ని ఈ మిక్సీలోంచి సపరేట్ చేసేసి ఓన్లీ వెన్న మాత్రమే, ఎక్కువ వాటర్ లేకుండా జస్ట్ ఆ వెన్నను ఒక్కటి సపరేట్ చేసేయండి. ఎంత బాగుంది చూసారా వెన్న. మంచిగా వైట్గా చూస్తే తినాలనిపించేలాగా ఉంది వెన్న, స్నో లాగా. చూసారా చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాము. దీన్ని కొంచెంసేపు మనం బాయిల్ చేసుకుందామండి. మరిగించుకోవాలి మొత్తం. ఈ వెన్న అంతా కరిగిపోయి మనకి ఎలా అంటే నెయ్యి ఫామ్లో, అంటే కలాకండ్ స్వీట్ తెలుసు కదండి మీకు, అట్లా ఆ కలర్లోకి వచ్చే వరకు మనం దీన్ని తిప్పుతూనే ఉండాలి. మీరు అస్సలు దీన్ని వదిలేసి పక్కకు వెళ్ళకండి, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మాడిపోతే అస్సలు టేస్టీగా ఉండదు. సో మీరు మంచిగా అక్కడే ఉండి ఒక 10 మినిట్స్ అండి, 10 మినిట్స్ మీ టైం కేటాయిస్తే మంచిగా నెయ్యి అనేది రెడీ అయిపోతుంది. చూసారా మొత్తం ఎట్లా అయిపోయిందో, వాటర్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడ్డానికి పాలులాగా ఉంది కదా, సేమ్ అలాగే పాలు మరిగినట్టే మరుగుతుంది. అగో చూసారా మరిగిపోతుంది అనమాట. అట్లా అది మొత్తం మరిగిపోయి మనకి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసేయాలి. మీకు చూస్తారు చూడండి, వీడియోలో వస్తుంది బ్రౌన్ కలర్. మనకు కలాకండ్ ఎలా అయితే తయారైపోతుందో అట్లా తయారు చేసేసుకోవాలి. తిప్పుతూనే ఉండండి. అట్లా మీరు ఒక 5 మినిట్స్కి అట్లా తిప్పుతూ ఉన్నారంటే అది మనకి పొంగిపోకుండా ఉంటుంది అన్నమాట. చక్కగా తిప్పేసుకోండి ఇట్లా. అది కూడా చూసారా అది మనకి ఇప్పుడు మరీ దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట. అట్లనే రావాలి కూడా. ఇట్లా దగ్గర పడి మనకు అది కలాకండ్ ఫామ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీరు దాన్ని సిమ్లోనే ఉంచాలండి. చాలా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇదంతా. చూసారా కలర్ ఎంత బ్రౌన్గా వచ్చేస్తుందో. దీనికన్నా కొంచెం బ్రౌన్గా రావాలి, ఇంకా బ్రౌన్ రావాలి. ఎగ్జాక్ట్లీ చూసారా అండి, ఇట్లా రావాలి మనకు కలర్. ఈ కలర్ వచ్చిందంటే మీకు అర్థమైపోతుంది నెయ్యి రెడీ అయిపోయిందని. ఇట్లా ఒక్కసారి తిప్పేసుకొని మీరు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు, ఎందుకంటే మార్చేయొద్దు కాబట్టి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకుందాం. చూసారా స్ట్రెయిన్ చేసేసుకుంటున్నా. యమ్మీగా మనకి నెయ్యి, హోమ్ మేడ్ నెయ్యి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని నెయ్యిని వేడి అన్నంలో ఆవకాయ ముద్దపప్పు వేసుకొని, వేడి ఇప్పుడే తయారు చేసిన నెయ్యి వేసుకొని అలా కలుపుకొని తింటే ఉంటుంది
మీరు ఒక్కసారి ట్రై చేసి నాకు తప్పకుండా చెప్పాలండి. వావ్! అసలు ఎంత బాగుంది చూసారా? మీరు ఒక్కసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి, కమెంట్స్లో చెప్పండి. ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.